హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒకేసారి 3 నోటిఫికేషన్స్ని అఫీషియల్గా విడుదల చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ 3 నోటిఫికేషన్స్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి 3 నోటిఫికేషన్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ 3 నోటిఫికేషన్స్ వచ్చేసి 3 జిల్లాల నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల కావడం అయితే జరుగుతుంది. సో చాలా జిల్లాల నోటిఫికేషన్స్ విడుదలయ్యి అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో వీడియో రూపంలో ఉండటం అయితే జరిగింది. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. చూడండి, అభ్యర్థులు ఉన్నట్లయితే కంపల్సరీగా వీడియో చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఇంకా టైం డేట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అదేవిధంగా మరి ఇప్పుడు చూస్తున్న జిల్లాల గురించి, ఒక్కొక్క జిల్లా గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిగా చూసినట్లయితే మొదటి జిల్లాకు సంబంధించి భర్తీ చేసిన ఉద్యోగాలను క్లియర్గా చూద్దాం. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒక్కొక్క ఖాళీ చొప్పున 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/1/2026 నాటికి మ్యాక్సిమంగా 42 ఇయర్స్ మెన్షన్ చేశారు. సో థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని, జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని, ఆఫీస్ అపార్టెంట్ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని, టోటల్గా 3 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటి కూడా ఏ జిల్లాలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో ఆ యొక్క హాస్పిటల్స్లో, జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఎస్హెచ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. శాలరీ కూడా 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో అదే విధంగా అభ్యర్థులకి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/1/2026 నాటికి మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇక అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఎక్సర్విస్ మ్యాన్కి 3 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు అనమాట. ఇక ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ సంబంధించి ఆన్లైన్లో లేదా డీడీ రూపంలో కూడా మీరు ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, అలానే ఫిజికల్ ఛార్జెడ్ పర్సన్స్కి వచ్చేసి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా కేవలం మీకున్న మార్క్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ ఉండబోతుంది. అందులో 75% వచ్చేసి మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఏదైతే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో ఆ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 25%లో 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. అలానే రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారనమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అలానే అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిఎస్హెచ్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం, విజయవాడ నుంచి. సో భర్తీ చేసిన ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ బేసిక్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా క్యాండిడేట్ వీళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్తో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో డేట్స్ కనుక చూసినట్లయితే 29/6/2026 నుంచి 4/7/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. జూలై 4 వరకు అవకాశం ఉంది. సబ్మిట్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ, ఈ యొక్క అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మొదటి నోటిఫికేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇక సెకండ్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 6 ఖాళీలు అనమాట. థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 2 ఖాళీలు, జనరల్ డ్యూటీ అటెండర్ వచ్చేసి 3 ఖాళీలు, ఆఫీస్ అపార్టెంట్ వచ్చేసి 1 ఖాళీ అనమాట. సో ఈ విధంగా అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసినటువంటి కేటగిరీ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని మీ కేటగిరీలో పోస్ట్ కనుక ఉన్నట్లయితే వేకెన్సీ ఉంటే
అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే డేట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్కి ఆఫ్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 25/6/2026 నుంచి 4/7/2026 వరకు కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా అన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2026 అనమాట. అంటే జూలై 4 వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ మోడ్లో. సో ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ కి చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు SPSR అని చెప్పి ఒక అడ్రస్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ అభ్యర్థులు అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక థర్డ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 22,460 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 4 కాలను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ ఒక ఉద్యోగాన్ని అవుట్ సోర్సింగ్ విధానంలో 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ప్లంబర్ వచ్చేసి ఒక ఉద్యోగాన్ని అవుట్ సోర్సింగ్ విధానంలో 18,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాన్ని, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాల్ని, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్ని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలకు మెన్షన్ చేశారు. ఈ 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి అయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి 6 ఖాళీలు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి 3 ఖాళీలు, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 2 ఖాళీలు చొప్పున భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 18 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. అది కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండి మీ కేటగిరీ వారీగా వేకెన్సీస్ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా 4/7/2026 మెన్షన్ చేసిన అనమాట. జూలై 4 సాయంత్రం లోపల అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఎలక్ట్రీషియన్కి వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా ITI ట్రేడ్ సంబంధించి ఎలక్ట్రికల్ ఉండాల్సి ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 10th క్లాస్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే వొకేషనల్ ఇంటర్ ఉన్నా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట ల్యాబ్ అటెండెంట్ కోర్సుకు సంబంధించి. ఇక ప్లంబర్ సంబంధించి చూసినట్లయితే ITIలో ప్లంబింగ్ లేదా ఫిట్టర్ లేదా మెకానిక్ ట్రేడ్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక GDA సంబంధించి 10th క్లాస్, అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా 10th క్లాస్, ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తారన్నమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years, ఎక్సెల్ నాకు 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్కు ప్రొవైడ్ చేశారు. ఫీజు కూడా మెన్షన్ చేశారు. DD రూపంలో మన ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అడ్రస్కి మనం DD తీసి అప్లికేషన్తో పాటు డీడీ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అనమాట. అందరూ కూడా 500 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపడం అయితే జరిగిందనమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మెరిట్ ప్రకారంగానే అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు. సో టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. 75% వచ్చేసి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటారనమాట. 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇక 15% వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా ఆన్లైన్ బేసిస్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేసిస్కి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక మనం అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అన్నింటిలో మీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందు చూసినటువంటి 2 నోటిఫికేషన్స్లో ఈ యొక్క సర్టిఫికేట్స్ మెన్షన్ చేయలేదు. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా మీరు అక్కడ ముందు చూసిన నోటిఫికేషన్ సభ్యులు కూడా కంపల్సరీగా అటాచ్ చేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ కింది భాగంలో మనకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చిత్తూరు డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. చిత్తూరు డిస్టిక్లో ఖాళీగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2026 అనమాట. అలానే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఫిజికల్ అప్లికేషన్స్ అనమాట. క్యాండిడేట్ వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క 3 నోటిఫికేషన్స్ గురించి. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీ జిల్లాలో ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ
వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ 3 నోటిఫికేషన్స్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.